హాయ్ ఫ్రెండ్స్, 5 స్టార్ రేటింగ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో అప్పటికప్పుడు తయారు చేసుకునే ఇంకా ఒక చుక్క నూనె కూడా వేయకుండా ఒక మంచి దోశలను తయారు చేసుకోవచ్చు. ఇవి చాలా మెత్తగా ఉంటాయి. ముసలి వాళ్ళు కూడా తినేంత మెత్తని దోశలు. దీన్నే అప్పం రెసిపీ అంటారు. దీనికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీని కూడా తయారు చేసుకుందాం. ఈ రెసిపీని తయారు చేయడానికి 5 మినిట్స్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలాగ ఆయిల్ మరిగిన తర్వాత ఒక 12 ఎండుమిరపకాయలు, ఇవి కొంచెం దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, దోరగా అయిపోయాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. అలా అని మరీ నల్లగా అవనివ్వకుండా బ్రౌన్ కలర్ వచ్చిన వెంటనే తీసేసుకోవాలి. మాడిపోతే మనకి చట్నీ చేదుగా ఉంటుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు తీసేసుకుందాం. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 2 టేబుల్ స్పూన్లు పచ్చి శనగపప్పు, ఈ రెండింటిని కూడా కొంచెం దోరగా వేయించుకొని దీన్ని కూడా మనం ప్లేట్లో పక్కకు తీసేసుకుందాం. చూడండి, కొంచెం కలర్ మారాయి కదా. ఇప్పుడు దీనిలో ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని 2 ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో 2 టమాటాలు తీసుకొని కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో యాడ్ చేసుకుందాం. ఈ ఆనియన్ టమాటా మెత్తగా అయ్యే వరకు మనం వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మొత్తం దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు వాటర్ అంతా టమాటాలోది పోయింది కాబట్టి ఇప్పుడు దీనిలో మనం ఒక చిన్న అల్లం ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ముందుగా మనం ఎండుమిరపకాయలు, మినప్పప్పు, శనగపప్పుని మిక్సీలో వేసుకొని చిన్న చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంతా, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని దీన్ని ముందు ఫైన్ పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. 3 ఎల్లుల్లిపాయలు ఇప్పుడు మిక్సీ చేసుకొని ఫైన్ పౌడర్ అయిన తర్వాత చూడండి ఇలాగ అవ్వాలి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా వేయించి ఉంచుకున్న చల్లారబెట్టి ఉంచుకున్న టమాటా ఉల్లిపాయల్ని దీనిలో యాడ్ చేసుకుందాం. ఇదంతా దీనిలో వేసేసుకున్న తర్వాత మళ్ళీ మనం వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ చేసుకోవాలి. ఒక్కొక్క టమాటాలో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందే వాటర్ యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ మాత్రమే వేసుకోవాలి. ఈ చట్నీ మనకి కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ వేసేయకండి. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. చూడండి, మన చట్నీ ఇలా ఉండాలి. మరీ పలచగా చేసుకుంటే ఈ దోశలకి అంత టేస్ట్గా ఉండవు కాబట్టి మన చట్నీ కన్సిస్టెన్సీ అలా ఉండాలి. ఇప్పుడు వేరొక పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, పచ్చి శనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి దీనిలో ఎండుమిరపకాయలు 3, ఇంకా కరివేపాకు, ఇవి మొత్తం కొంచెం బాగా వేగిన తర్వాత మన చట్నీలో వేసేసుకోవడమే. అంతే ఈజీగా టమాటో అండ్ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఇది ఈ రెసిపీలోకనే కాదు ఏ టిఫిన్లోకైనా ఈజీగా సూట్ అయిపోద్ది. చూడండి, ఇడ్లీ, దోశ, వడ దేనిలోకైనా ఈ చట్నీ రెడీ. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇలా కలుపుకున్న దాన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అప్పం కోసం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 కప్ బొంబే రవ్వ అంటే సూజీ రవ్వ, ఉప్మా రవ్వ
1 కప్పు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో 1/2 కప్పు వరకు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పంచదార, సాల్ట్ రుచికి తగినంత. మనం తీసుకున్న కప్పుకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా ఎక్కువ వాటర్ని యాడ్ చేయకూడదు. ఈ వాటర్ అయితేనే మనకి కన్సిస్టెన్సీ సరిగ్గా ఉంటుంది. చూడండి, మిక్సీ చేసుకుంటే మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే పల్చగా అయిపోద్ది, కాబట్టి నేను చెప్పిన విధంగానే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీనిలో మనం ఈ పిండిని యాక్టివేట్ చేయడం కోసం ఈనోని ఒకటి తీసుకొని, ఈ 1 కప్పు దానికి 1 ఈనో పడుతుంది. దీనిలో వేసేసుకోవాలి. ఈ బ్యాటర్లో ఈనో యాక్టివేట్ కోసం దానిపైన మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ వాటర్ వేసినప్పుడు అది మనకి బబుల్స్ లాగా పైకి వస్తుంది. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కలిపేసుకోవాలి. ఇది మొత్తం అంతా పిండిలో బాగా మిక్స్ చేసుకున్నట్లయితేనే మన దోశలు బాగా వస్తాయి. ఇప్పుడు పొయ్యి మీద ఒక పాన్ పెట్టుకొని 1 కప్పు వరకు పైనుంచి మనం దోశను వేసుకోవాలి. మనం ఏమాత్రం స్ప్రెడ్ చేయకుండా మనం పిండిని మొత్తం అలానే వేసేసుకోవాలి. చూడండి, ఇలాగా వేసిన తర్వాత మనం అటు ఇటు ఏమీ కదిల్చకుండా అలాగే ఉంటే దానికదే మొత్తం అంతా పైన వైట్ అంతా పోయి ఎల్లో కలర్ షేడ్ వస్తే మనం అప్పం రెడీ అయిపోద్ది. చూడండి, అలా కొంచెం కొంచెంగా వైట్ అంతా పోయి అలా వస్తుంది. చూసారు కదా, దీనిలో మనకి కనిపిస్తుంది కదా, మొత్తం అంతా పోయింది. ఇప్పుడు మనం అప్పం రెడీ అయిపోయినట్లే. మన స్పాంజ్ లాగా మన అప్పంకి హోల్స్లా పడింది కదా, అప్పుడే అది స్పాంజినెస్గా ఉంటాయి. చూసారు కదా, ఇప్పుడు రెండో వైపు తిప్పి చూద్దాం. రెడ్ కలర్లోనే ఉంటుంది కాబట్టి మన అప్పం రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా, మనం అప్పం రెసిపీ 5 నిమిషాల్లోనే ఇన్స్టెంట్గా ఏ పప్పు రుబ్బే పని లేకుండా తయారు చేసేసుకున్నాం. ఈ అప్పంకి కంపల్సరీ ఈ చట్నీ చాలా టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా మెత్తగా ఉండే ముసలి వాళ్ళు కూడా తినే అంత మంచి దోశలు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5 స్టార్ రేటింగ్ కిచెన్.